హాయ్ గాయ్స్, వెల్కమ్ టు శ్రీ మ్యాట్రిక్స్. ఈరోజు మనం వీడియోలో మనం వాడుతున్న ఆపరేటింగ్ సిస్టమ్ స్క్రీన్ పైన మౌస్ రైట్ క్లిక్ చేస్తే వచ్చే ఆప్షన్స్ గురించి, అలాగే ఇదే మౌస్ క్లిక్ మనం వాడుతున్న ఆపరేటింగ్ సిస్టంలో ఉన్న టాస్క్ బార్ కింద టాస్క్ బార్ ఉంది, ఈ టాస్క్ బార్ పైన రైట్ క్లిక్ చేస్తే ఆప్షన్స్ గురించి ఈరోజు మనం వీడియోలో చూడబోతున్నాం. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్టయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే మనం చేస్తున్న వీడియోస్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే పక్కనున్న బెల్ సింబల్ను యాక్టివేట్ చేయడం కూడా మర్చిపోకండి. ఇక మన వీడియోలో కనుక మీకు కంటెంట్ ఉంది, ఈ వీడియో చాలా మందికి యూజ్ అవుతుంది అనుకున్నప్పుడు మీరు లైక్ చేయడం కూడా మర్చిపోకండి. ఓకే, ఇక వీడియోలోకి వెళ్దాం. సో ఇప్పుడు ఇక్కడ మనం స్క్రీన్లో చూస్తున్నట్టయితే మనం ఇక్కడ చూస్తున్న ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి అంటే విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, ఈ విండోస్ 7 ఐదర్ 10 సో ఇలాగే ఉంటుంది. సో ఈ స్క్రీన్ ఏదైతే ఉందో మనం ఇక్కడ చూసిన స్క్రీన్ మొత్తాన్ని మనం డెస్క్టాప్ అంటాం. సో ఈ డెస్క్టాప్ పైన వెనకాల ఉన్న ఇమేజ్ ఏదైతే ఉందో దీన్ని డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్ అంటాం. ఓకే, ఇక్కడ ఉన్న ఇమేజ్ ని డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్ అంటాం. అలాగే ఇక్కడ ఉన్న ఈ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నిటిని ఐకాన్స్ అంటాం. ఓకే, ఇక్కడ చూడండి ఇవన్నీ ఐకాన్స్ కిందకి వస్తాయి. సో ఇది ఫోల్డరు, ఇది కంప్యూటర్ సంబంధించిన ఫోల్డరు, ఇది రీసైకిల్ బిన్, మనం డిలీట్ చేస్తాం అంటే నార్మల్గా డిలీట్ చేసి ఇక్కడికి వస్తుంటాయి. సో అలా ఇక్కడ యారో మార్క్ ఉన్నాయి, ఈ యారో మార్కులన్నీ షార్ట్ కట్ కీస్. అంటే మనం స్టార్ట్ మెనూలోకి వెళ్ళి ఆ ఫైల్ని ఓపెన్ చేయకుండా డైరెక్ట్గా ఆ అప్లికేషన్ సంబంధించిన షార్ట్ కట్ని ఇక్కడ పెట్టుకున్నాము అన్నట్టు. రైట్, ఇలా ఉండేదన్నీ షార్ట్ కట్స్ అవుతాయి. రైట్, మిగిలిన ఏమో ఫోల్డర్స్ ఫైల్స్ అవుతుంటాయి. చూడండి, ఫోల్డర్స్ ఫైల్స్, ఇది ఫైల్, ఎక్సెల్ ఫైల్. సో ఈ విధంగా మనం స్క్రీన్ మీద ఐకాన్స్ అనేటివి ఉంటాయి. అలాగే కింద చూస్తే మన కింద ఉన్నాయి టాస్క్ బార్. సో ఈ టాస్క్ మీద ఏముంటాయి అంటే, సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో చూస్తే స్టార్ట్ మెనూ ఉంటుంది, మనం ఇన్స్టాల్ చేసిన అన్ని ఇందులోనే ఉంటాయి. రైట్, అలాగే రైట్ సైడ్ వచ్చేసరికి డే టు టైం ఉంటుంది, ఆల్వేస్ వర్కింగ్ అవుతుంది ఇక్కడ. సో ఇంటర్నెట్ ఆప్షన్స్, సో అలాగే సౌండ్ ఆప్షన్స్, ఇలా టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. అలాగే ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ మై కంప్యూటర్కి సంబంధించిన ఎక్స్ప్లోరర్, అలాగే క్రోమ్కి సంబంధించిన సింబల్ అనేది ఇక్కడ ఉంది. ఇవి మనం ఇక్కడ ప్రొవైడ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఉన్నాయి. సో తీసేస్తే ఇక్కడ నుండి కూడా వెళ్ళిపోతాయి. రైట్ క్లిక్ చేసి అన్పిన్ ది ప్రోగ్రామ్ ఫ్రమ్ టాస్క్ బార్ అంటే వెళ్ళిపోతుంది. సో అది అలాగే ఉంచి మనం ఇక్కడ ప్రొవైడ్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఈ టాస్క్ బార్ మీద రైట్ క్లిక్ చేస్తే కూడా కొన్ని ఆప్షన్స్ వస్తాయి. సో అలాగే డెస్క్టాప్ మీద కూడా రైట్ క్లిక్ చేస్తే ఇలా కొన్ని ఆప్షన్స్. ఈ ఆప్షన్స్ గురించి మనం ఇప్పుడు చూడబోతున్నాం. సో ఫస్ట్ ఇక్కడ స్క్రీన్ మీద రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ వ్యూ అనే ఆప్షన్ ఉంటుంది. చూడండి, వ్యూలోకి వెళ్తే మళ్ళీ సబ్ ఆప్షన్స్ వస్తుంటాయి. సో ఇక్కడ పైన చూసుకున్నట్టయితే 3 రేడియో బటన్స్ తో ఉంటాయి ఇవి. సో ఇది మీడియం ఐకాన్స్. అంటే ఏంటంటే ఇక్కడ మనం స్క్రీన్ మీద ఐకాన్స్ ఉన్నాయి కదా, ఈ ఐకాన్స్ ఏ విధంగా మనకు విజిబుల్ కావాలనేది ఇక్కడ ఉంటుంది. సో లార్జ్ అంటేనేమో పెద్దగా వస్తాయి. చూడండి, ఐకాన్స్ అన్ని కొంచెం బిగ్ సైజులో కనిపిస్తుంటాయి. అలాగే రైట్ క్లిక్ చేసి వ్యూలోకి వెళ్తే మీడియం ఐకాన్స్ అంటే మీడియం సైజులో కనిపిస్తుంటాయి. అలాగే రైట్ క్లిక్ చేసి వ్యూలోకి వెళ్ళి స్మాల్ ఐకాన్స్ అంటే ఐకాన్స్ అన్ని ఇంకా స్మాల్ సైజులోకి మనకు కనిపించడం జరుగుతుంది. రైట్, ఇది వ్యూలో ఐకాన్స్ యొక్క సైజ్ అనేది మనకు విజిబుల్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఎక్కువగా నేను మీడియం లార్జ్ అనే దాన్ని కూడా బేస్ చేసుకుంటాం, మన స్క్రీన్ డిపెండ్ చేసుకుని వాడుతుంటాం. రైట్, అలాగే ఇదే వ్యూ మెనూలోకి వెళ్తే ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి, మళ్ళీ రైట్ మార్క్ చేసి ఇక్కడ ఉంటాయి కదా. సో ఇవన్నీ ఆప్షన్స్. ఈ రైట్ మార్క్ చేసిన ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో, సో ఇవి రెండు చెప్పే ముందు ఆటో ఆరెంజ్ ఐకాన్స్ అని అలైన్ ఐకాన్స్ టు గ్రిడ్ అని చెప్పే ముందు కింద ఉన్నాయి రెండు. చూడండి, ఇక్కడ షో డెస్క్ టాప్ ఐకాన్స్ అని రైట్ మార్క్ ఉంది. రైట్ మార్క్ మీన్స్ ఆన్ ఉన్నాయి అన్నట్టు. సో ఒకవేళ ఈ ఆప్షన్ కనుక నేను ఆఫ్ చేసింది అనుకోండి, సో ఇక్కడ ఆఫ్ చేయగానే స్క్రీన్ మీద ఉన్న ఐకాన్స్ అన్ని హైడ్ అయిపోతాయి. చూడండి, స్క్రీన్ మీద ఉన్నాయి బట్ హైడ్ లో ఉన్నాయి అన్నట్టు. సో మళ్ళీ కావాలనుకున్నప్పుడు రైట్ క్లిక్ చేసి వ్యూ మెనూలోకి వెళ్ళి షో డెస్క్ టాప్ ఐకాన్స్ అని ఆన్ చేయగానే మళ్ళీ మన ఐకాన్స్ మనకు కనిపిస్తుంటాయి. సో ఇలా ఈ ఆప్షన్ యూజ్ చేస్తే షో డెస్క్ టాప్ గాడ్జెట్స్ అని ఉన్నాయి. సో డెస్క్ టాప్ గాడ్జెట్స్ అనేది ఏంటిది అనేది తర్వాత చూద్దాం. సో అది ఎస్కేప్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఫస్ట్ ఇక్కడికి వద్దాం. ఆటో ఆరెంజ్ ఐకాన్స్ అండ్ అలైన్ ఐకాన్స్ టు గ్రిడ్. ఫస్ట్ ఇవి ఆఫ్ చేస్తాను. చూడండి, ఆ రెండు ఆప్షన్స్ ఆఫ్ చేసిన కదా. చూడండి, మీకు ఇక్కడ ఆఫ్ లో ఉన్నాయి. ఇప్పుడు ఏంటి అంటే, సో ఇక్కడ మన ఐకాన్ చూసినట్టయితే సో సీరియల్గా ఉన్నాయి. సో కాలం ఐదర్ రో వైజ్గా ఉన్నాయి, ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో అన్నట్టు లైన్ బై లైన్ ఉన్నాయి. రైట్, సో ఇప్పుడు ఏం చేస్తా, ఈ ఐకాన్స్ నేను నాకు నచ్చిన ఫార్మాట్ లో ఒక లైన్ అనేది లేకుండా నేను ఇక్కడ సెట్ చేస్తాను. చూడండి, ఒక లైన్ అనే ప్రాసెస్ కాకుండా ఒక వే అనేది లేకుండా నేను నచ్చినట్టు
సో అక్కడొకటి ఇక్కడొకటి ప్రొవైడ్ చేసుకుంటూ పోతాను, రైట్. సో ఇలా లైన్ బై వైజ్ కాకుండా నచ్చినట్టు ప్రొవైడ్ చేస్తాను. ఓకే, ఇలా అన్ని ఐకాన్స్ అక్కడొకటి ఇక్కడొకటి ఇలా పెట్టిన. సో ఇలా పెట్టిన ఐకాన్స్ ఏం చేయడం అంటే వ్యూలోకి వెళ్తే అలైన్ ఐకాన్స్ టు గ్రిడ్ అని. గ్రిడ్ అంటే ఏంటంటే కాలం వైజ్ రో వైజ్ గా సెట్ చేస్తుంది అన్నట్టు. క్లిక్ చేయాలి, క్లిక్ చేయని ప్రతిదీ ఒక రో సెక్టర్ లో మారిపోయించండి. ఈ రో ఇది ఫస్ట్ రో, ఇది సెకండ్ రో, చూసారా. సో ఇది థర్డ్ రో, ఇది ఫోర్త్ రో. సో కాలం వైజ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ చూడండి, కాలం వైజ్ కూడా పర్ఫెక్ట్ సెట్ అయింది. ఇది అలైన్ ఐకాన్స్ టు గ్రిడ్ ఆప్షన్ ఉన్నది. సో ఆటో అరేంజ్ ఐకాన్స్ అంటే ఏంటంటే సో ఇక్కడ ఎక్కడ ఉన్న ఐకాన్స్ అన్నిటిని తీసుకొచ్చి లెఫ్ట్ సైడ్ లో సెట్ చేస్తుంది. కాలం వైజ్ రో వైజ్ గా లెఫ్ట్ సైడ్ లో పర్ఫెక్ట్ గా సెట్ చేస్తుంది ఆటో అరేంజ్ ఐకాన్స్ అనేది, రైట్. ఈ విధంగా ఈ రెండు ఆప్షన్స్ ని యూజ్ చేస్తుంది. ఇవి కంప్లీట్ గా అన్ని ఆప్షన్స్ ఒక లాస్ట్ లో ఉన్న షో డెస్క్టాప్ గాడ్జెట్స్ తప్ప మిగిలిన అన్ని స్క్రీన్ మీద ఉన్న ఐకాన్స్ కోసమే వాడుతుంటాం, రైట్. అలాగే సార్ట్ బైకి వెళ్దాం. సార్ట్ బై అంటే ఏంటంటే ఈ ఐకాన్స్ ఏవైతున్నాయో అవి ఏ విధంగా మనకు విజిబుల్ కావాలి అంటే నేమ్ వైజ్ గా ఉన్న సైజ్ వైజ్ గా చూడండి చేంజ్ అయినాయి, రైట్. అలాగే సార్ట్ బై ఐటమ్ వైజ్ గా ఉన్న చూడండి చేంజ్ అయినాయి, రైట్. అలాగే డేట్ వైజ్ గా ఉన్న. సో ఏ ఫార్మాట్ లో మనకు ఆర్డరింగ్ కావాలనేది ఇక్కడ వస్తుంది. మనకు నేమ్ వైజ్ ఆర్డరింగ్ కావాలంటే నేమ్ వైజ్ లో ఆర్డర్ అయ్యి మనకి ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతాయి. ఈ ఐకాన్స్ యొక్క సార్టింగ్ అంటాం, రైట్. రీఫ్రెష్ అన్నప్పుడల్లా అప్లికేషన్స్ అనేది ప్లస్ గా రీఫ్రెష్ కావడం జరుగుతుంది, ఓకే, స్టార్ట్ కావడం జరుగుతుంది. సో ఈ విధంగా ఆప్షన్ ఇది స్క్రీన్ మీద ఒకసారి రైట్ క్లిక్ చేసి రీఫ్రెష్ అనేసి కీబోర్డ్ మీద ఫంక్షన్ కి F5 ఉంటుంది పైన, ఓకే. F1 టు F12 మధ్యలో ఉన్న F5 కీని ప్రెస్ చేస్తే కూడా ఆటోమేటిక్ గా రిఫ్రెష్ అవుతుంది. షార్ట్ కట్ కీ అన్నట్టు రిఫ్రెష్, రైట్. ఇలా రీఫ్రెష్ ఆప్షన్ యూజ్ చేస్తాం, ఓకే. సో అలాగే ఇక్కడ మనకి ఇదే వ్యూ మెనూలోకి వెళ్తే ఇక్కడ గాడ్జెట్స్ ఉన్నాయి కదా, ఈ షో డెస్క్టాప్ గాడ్జెట్స్ అంటే సో ఇక్కడ స్క్రీన్ మీద మనం క్లాక్ కానీ వెదర్ రిపోర్ట్ కానీ క్యాలెండర్ కానీ అట్లాంటికి సంబంధించిన ఐకాన్స్ పెట్టుకోవాలి అనుకుంటే వాటిని గాడ్జెట్స్ అంటాం. సో అవి పెట్టుకుంటే కనబడడం కోసమే ఈ రైట్ క్లిక్ ఆప్షన్ లో షో డెస్క్టాప్ గాడ్జెట్స్ ఇక్కడ ఆన్ ఉంది, బట్ ఇక్కడ పెట్టుకోలేదు కాబట్టి అవి కనిపించట్లేదు, రైట్. ఇప్పుడు నేను పెడతాను, రైట్ క్లిక్ చేశాను. సో ఇప్పుడు నేను గాడ్జెట్లోకి వెళ్తున్నాను చూడండి, ఓకే. గాడ్జెట్లోకి వెళ్ళాను. సో గాడ్జెట్లోకి వెళ్ళగానే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి చూడండి, ఓకేనా. సో క్యాలెండర్ అని క్లాక్ అని ఉన్నాయి కదా. సో క్యాలెండర్ క్లాక్. సో ఇప్పుడు నేను క్లాక్ మీద డబుల్ క్లిక్ చేసిన ఇక్కడ క్లాక్ వస్తుంది, వచ్చిందా. సో ఇలా అలాగే క్యాలెండర్ మీద డబుల్ క్లిక్ చేసిన క్యాలెండర్ వస్తుంది, ఓకే. సో ఇలా మనకు క్లాక్ కావాలంటే క్లాక్, క్యాలెండర్ కావాలంటే క్యాలెండర్ను మనం ప్రొవైడ్ చేసుకోవచ్చు, ఓకే. సో ఈ విధంగా మనం సెట్ చేస్తాం. తర్వాత సో ఇవి డెస్క్టాప్ మీద గాడ్జెట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను వేసిన షో డెస్క్టాప్ గాడ్జెట్స్ ఆఫ్ చేస్తున్నాను. ఆఫ్ చేసినప్పుడు చూసారు ఇక్కడ ఆఫ్ అయిపోయింది. సో ఈ విధంగా డెస్క్టాప్ గాడ్జెట్స్ అనేవి ఆఫ్ మోడ్లోకి వెళ్ళిపోయినాయి, అంటే ఉన్నాయి హైడ్ అయినాయి అన్నట్టు, హైడ్ అయిపోయినాయి అంతే. సో మళ్ళీ షో డెస్క్టాప్ గాడ్జెట్స్ ఆన్ చేయగానే మళ్ళీ కనిపిస్తాయి ఇలా. సో ఇవి గాడ్జెట్స్ అనేవి స్క్రీన్ మీద ఆన్ ఆఫ్ చేసుకోవడానికి మాత్రమే యూజ్ అవుతుంది, రైట్. సో ఒకవేళ గాడ్జెట్స్ నాకు అవసరం అంటే పైనకి వెళ్ళి సేమ్ అక్కడ ఇంటి మార్క్తో క్లోజ్ చేసేయండి, వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా సో మనకు షో ఈ వ్యూ మెనూలో ఉన్న ఆప్షన్స్ అన్ని యూజ్ అవుతుంది, రైట్. ఇక్కడ పేస్ట్ షార్ట్ కట్ ఉంది. సో పేస్ట్ కానీ పేస్ట్ షార్ట్ కట్ కానీ ఎందుకు యూజ్ చేస్తాము అంటే సో కట్ కానీ కాపీ కానీ యూజ్ చేసినప్పుడు మనకి పేస్ట్ అనే ఆప్షన్ వస్తుంది, రైట్. కట్ యూజ్ చేయకుండా కాపీ యూజ్ చేయకుండా పేస్ట్ అనే ఆప్షన్ కాదు కాబట్టి సో ఇది ఇక్కడ మనకు హైట్లో ఆఫ్లోనే ఉంది, రైట్. ఇక గ్రాఫిక్ ప్రాపర్టీస్ అనేది ఏంటంటే సార్ నేను ఈ సిస్టంలో గ్రాఫిక్స్ సంబంధించిన డ్రైవర్స్ వేసుకున్నాను చూడండి. ఇక్కడ కింద చూసుకున్నట్టయితే మీరు ఇంటర్నెట్ పక్కన ఇక్కడ చూడండి చూస్తున్నాను గ్రాఫిక్స్ మీడియా యాక్సిలేటర్ డ్రైవర్స్ అని, ఓకే. సో నేను ఈ డ్రైవర్స్ వేసుకున్నా కాబట్టి ఈ ఆప్షన్స్ ఇక్కడ కనిపిస్తాయి, ఆ డ్రైవర్స్ వేసుకోకపోతే ఈ ఆప్షన్స్ కనిపించవు. సో వాటి గురించి పక్కకెట్టండి, రైట్. న్యూ ఆప్షన్లోకి వెళ్తే సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అనేటివి ఉంటాయి. సో ఈ ఆప్షన్స్లలో ఇక మిగిలింది ఏంటంటే ఇక మనకు న్యూ ఆప్షన్లో నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. ఇవన్నీ ఏంటి అంటే మనం సిస్టంలో ఇన్స్టాల్ చేసుకున్న ఫైల్స్ ఏవైతే ఉంటాయో అంటే సాఫ్ట్వేర్స్ ఉంటాయి కదా, అవన్నీ ఓపెన్ చేసి న్యూ అనే ఆప్షన్ క్లిక్ చేయకుండా ఇక్కడ డిఫరెంట్ సంబంధించిన న్యూ ఫైల్స్. ఇప్పుడు నేను టెక్స్ట్ డాక్యుమెంట్ క్లిక్ చేయగానే ఇక్కడ నోట్ ప్యాడ్కి సంబంధించిన కొత్త ఫైల్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది చూడండి ఇలా, ఓకే. సో ఇక్కడ మనం ఓపెన్ చేసి ఆ ఫైల్ టైప్ చేసుకొని మళ్ళీ ఫైల్కి వెళ్ళి సేవ్ అనుకుంటే అక్కడ సేవ్ అయిపోతుంది, రైట్. అదే నేమ్ పైన సేవ్ అయిపోతుంది. ఇలా కొత్త డాక్యుమెంట్ ఫైల్ను ఓపెన్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. ఇప్పుడు నేను డిలీట్ చేసేస్తున్నాను, రైట్. ఇలా
సో ఇలా న్యూలో ఉన్న అన్ని ఫైల్స్ను క్రియేట్ చేయడానికి, కొత్త ఫైల్స్ క్రియేట్ చేయడానికి యూజ్ అవుతుంటాయి, రైట్. సో ఇందులో నెంబర్ ఆఫ్ డిఫరెంట్ మన సిస్టంలో ఇన్స్టాల్ చేసుకున్న సాఫ్ట్వేర్ బట్టి ఇక్కడ చూపిస్తూ ఉంటాయి. సో ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇక ఇందులో ఎక్కువ యూజ్ అయ్యేది ఏంటంటే ఫోల్డర్ ఆప్షన్. ఓకే, సో ఫోల్డర్ ఏం చేస్తుంటే కొత్త ఫోల్డర్ అనేది క్రియేట్ చేయడానికి ఆప్షన్ యూజ్ అవుతుంది. సో ఇక్కడ న్యూలోకి వెళ్ళి ఫోల్డర్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ కొత్త ఫోల్డర్ అనేది క్రియేట్ అవుతుంది, చూడండి ఇక్కడ, రైట్. ఇక్కడ న్యూ ఫోల్డర్ అని, సో బయట క్లిక్ చేయని ఇక్కడ ఫోల్డర్ అనేది జనరేట్ అయిపోయింది, దాని నేమ్ న్యూ ఫోల్డర్ అని వచ్చేసింది. ఓకేనా, సో ఈ విధంగా. సో అదే లేదు, రైట్ క్లిక్ చేయండి, న్యూలోకి వెళ్ళండి, మళ్ళీ ఫోల్డర్ మీద క్లిక్ చేయండి, ఆటోమేటిక్ ఇంకొకటి వచ్చింది న్యూ ఫోల్డర్ 2 అని. నేమ్ చేంజ్ చేస్తుంటే 1 2 3 అని పెట్టేసుకోవచ్చు. ఎంటర్ కొట్టగానే మనకు ఆటోమేటిక్గా ఫోల్డర్ జనరేట్ అవుతుంది. రైట్ క్లిక్, న్యూలోకి వెళ్ళండి, ఫోల్డర్ మీద క్లిక్ చేయండి, కొత్త ఫోల్డర్ అనేది వస్తుంది. మనం దాన్ని నేమ్ అక్కడ ఇవ్వచ్చు, ఎంటర్ కొడితే సెట్ అయిపోతుంది. లేదు ఆల్రెడీ ఫోల్డర్ క్రియేట్ చేసిన, నేమ్ ఇవ్వలేదు, అప్పుడు ఏం చేయాలి? సో ఏదైతే ఫోల్డర్ క్రియేట్ చేసినామో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకుని రైట్ క్లిక్ చేసి ఇక్కడ రీనేమ్ అనే ఆప్షన్ వస్తుంది, క్లిక్ చేసుకొని మనం మళ్ళీ మనకు కావాల్సిన నెంబర్ అనేది ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఇచ్చేసి ఎంటర్ కొట్టగానే ఆటోమేటిక్గా దాని నేమ్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇలా కొత్త ఫోల్డర్ని క్రియేట్ చేయడానికి ఛాయిస్ అనేది ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను వీటిని డిలీట్ చేస్తాను, సెలెక్ట్ చేసి డిలీట్ చేస్తాను, రైట్. సెలెక్ట్ ఇట్, డిలీట్ ఇట్, సెలెక్ట్ ఇట్, డిలీట్ ఇట్. ఓకే, ఈ విధంగా నేను కొత్త ఫోల్డర్ను క్రియేట్ చేయడం అనేది చూపించాను, రైట్. ఇది న్యూ ఆప్షన్. సో న్యూలో ఎక్కువగా మనం వాడే ఫోల్డర్ ఆప్షన్. ఓకే, రైట్. స్క్రీన్ రెజల్యూషన్. స్క్రీన్ రెజల్యూషన్ ఏంటిది అంటే మనం వాడుతున్న స్క్రీన్ ఏదైతుందో ఈ స్క్రీన్ ఫార్మాట్ను చేంజ్ చేసుకోవడానికి. సో రైట్ క్లిక్ చేయండి, స్క్రీన్ రిజల్యూషన్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకు అడుగుతుంది చూడండి. సో ఇక్కడ ఈ ఈ వాడుతున్న స్క్రీన్ ఫార్మాట్కు రికమెండెడ్ సైజ్ ఏంటంటే 1366x768 అన్నట్టు. లేదు నేను వేరే ఫార్మాట్ అంటే వేరే సైజు రిజల్యూషన్ పెట్టుకుంటే సైజ్ పెట్టేసుకొని అప్లై ఓకే కొట్టండి. కీప్ చేంజెస్ అని క్లిక్ చేయండి, ఓకే అనండి. సో సరే చేంజ్ అయింది. సో టెక్స్ట్ ఫార్మాట్ కూడా మనకి ఇక్కడ చేంజ్ అయిందండి. ఓకే, ఇలా కొంచెం ఇంతకు ముందు సైజ్ కన్నా ఇప్పుడు చేంజ్ అవుతుంది, రైట్. మళ్ళీ స్క్రీన్ రెజల్యూషన్కి వెళ్ళండి. సో ఇక్కడ 128 నుంచి 800x600కి వెళ్ళండి. ఓకే, ఇక్కడ పెట్టేసి అప్లై కీప్ చేంజెస్ అని కొట్టండి, చూడండి, ఓకే అని కొట్టండి. చూసారా ఇప్పుడు చేంజ్ అయింది. సో ఇలా సరే సైజ్ అనేది చేంజ్ అయింది, అలాగే స్క్రీన్ ఫార్మాట్ కూడా చేంజ్ అయింది. అంటే దీనికి సపోర్టెడ్ కాదు, బట్ మనకు టెక్స్ట్ ఫార్మాట్ ఇంతకుముందు చూసినట్టయితే దీనికి చేంజ్ కనిపిస్తుంది, చూడండి మీరు. ఓకే, ఈ విధంగా మనం స్క్రీన్ రెజల్యూషన్ ఫార్మాట్ చేంజ్ చేసుకుంటాం. ఇది ఎక్కువగా సైట్ ఉన్న వాళ్ళ కోసం ఎక్కువగా వాడుతూ ఉంటారు, రైట్. ఎందుకంటే 800 ఇంటూ కానీ ఇప్పుడు రికమెండెడ్ సైజ్ కానీ ఎక్కువ సైజ్ పెట్టుకున్నప్పుడు, ఓకే, సో అప్పుడు టెక్స్ట్ ఫార్మాట్ కానీ ఇమేజ్ ఫార్మాట్ కానీ కొంచెం హై ఫార్మాట్లో రావడానికి అవకాశం ఉంది. చూడండి ఇప్పుడు ఇంతకుముందుకి ఇక్కడికి చేంజ్ అయిందా. సో టెక్స్ట్ ఫార్మాట్ చిన్నగా వచ్చింది. సో ఇలా ఓకే. సో సైడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏంటంటే కొంచెం హై ఫార్మాట్లో పెట్టేసరికి ఇక్కడ టెక్స్ట్ అనేది ఎక్కువగా కనిపించడానికి ఛాయిస్ అనేది ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా స్క్రీన్ రెజల్యూషన్ వాడుతుంటాం. తర్వాత గార్జెస్ లాంటి ఇంతకుముందు చూసాం కదా, గార్జెస్ క్లిక్ చేయండి, ఇక్కడ క్యాలెండర్ కానీ క్లాక్ కానీ సిపియూ మీటర్ కరెన్సీ వెదర్ రిపోర్ట్స్ ఇట్లాంటి గార్జెస్ ఉంటే ఇంకెక్కువ కావాలంటే గెట్ మోర్ ఆన్లైన్ అంటే ఇంటర్నెట్ ఉంటే ఆన్లైన్లోకి వెళ్ళి ఎక్కువ కూడా డౌన్లోడ్ చేసుకోవడానికి ఛాయిస్ ఉంటుంది. ఓకే, ఈ విధంగా గార్జెస్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ ప్రాసెస్కి వచ్చేసరికి ఏంటంటే పర్సనలైజ్. సో లాస్ట్లో ఉన్న ఆప్షన్ ఏంటంటే పర్సనలైజ్ మీద క్లిక్ చేయగానే మనకు బ్యాక్గ్రౌండ్కి సంబంధించినవి ఓపెన్ అవుతాయి ఇక్కడ. సో బ్యాక్గ్రౌండ్ సంబంధించిన ఇక్కడ థీమ్స్ ఉంటాయి. సో ఈ థీమ్స్ అనేవి ఏంటంటే నిమిషానికి ఒకటి చేంజ్ అవుతూ ఉంటుంది. చూడండి ఇక్కడ మినిమైజ్ చేస్తున్నా. సో ఈ విండో బ్యాక్గ్రౌండ్ విండో అనేది నేను మినిమైజ్ చేస్తున్నా. సో మినిమైజ్ చేసినాక బ్యాక్గ్రౌండ్ స్క్రీన్ చేంజ్ అయింది చూసినా, దాన్ని రైట్ క్లిక్ చేయండి, ఇక్కడ నెక్స్ట్ డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్ అని వస్తుంది. చూడండి ఇంతకుముందు ఈ ఆప్షన్ లేదు, ఎందుకంటే అక్కడ నేను థీమ్స్ పెట్టినా కాబట్టి థీమ్స్లలో చేంజ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కావాలంటే క్లిక్ చేయండి, నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసింది. చూడండి ఇలా రైట్ క్లిక్ చేయండి, నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ చూసారా. సో ఇలా చేంజ్ అవుతుంది. ఇది ఏంటంటే ఇక్కడ కింద మనం ఫార్మాట్ ఇది ఎక్కడికి వెళ్ళి వచ్చింది అనుకున్నారు. మళ్ళీ నేను రైట్ క్లిక్ చేసిన పర్సనలైజ్కి వెళ్ళాను. సో ఇక్కడ థీమ్స్ ఉన్నాయి. నేను ఏంటంటే ఇక్కడ మినిమైజ్ చేసిన కాబట్టి మినిమైజ్ చేసిన విండో సో ఇక్కడ టాస్క్ బార్ మీద ఉన్నది, నేను ఇక్కడికి వచ్చి క్లిక్ చేసిన ఇలా ఓపెన్ అయింది, రైట్. ఇవన్నీ థీమ్స్ మనకు కావాల్సిన థీమ్ను దేన్నైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, రైట్. ఇలా థీమ్స్ అనేవి ఉంటాయి. లేదు నాకు ఓన్ బ్యాక్గ్రౌండ్ కావాలనుకున్నప్పుడు డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళండి, ఇక్కడ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఓకే, ఇక్కడ ఆప్షన్స్ మీద క్లిక్ చేసుకొని మనకి ఇక్కడ
ఇవన్నీ థీమ్స్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు మన ఓన్ ఫార్మాట్ కావాలి కాబట్టి బ్రౌజ్కి వెళ్ళండి. బ్రౌజ్కి వెళ్ళినప్పుడు మనకి ఇక్కడ ఇమేజెస్ ఎక్కడ ఉన్నాయో అక్కడ చూసుకోండి, యూజర్స్లో ఉన్నాయా. రైట్, నేను యూజర్స్లో డౌన్లోడ్స్లోకి వెళ్తున్నాను. డౌన్లోడ్స్కి వెళ్ళి ఓకే అంటున్నాను. ఓకే అనగానే ఇక్కడ ఇమేజెస్ వచ్చినాయి చూసారుగా. సో ఇలా ఇమేజెస్ అనేది ప్రొవైడ్ అవుతుంది. ఇప్పుడు నాకు ఇందులో ఏ ఇమేజ్ కావాలనేది చూజ్ చేసుకోండి. ఓకే, నేను ఇక్కడ ఈ ఇమేజ్ సెలెక్ట్ చేసి ఇక్కడ కిందికి వెళ్ళండి, ఫిల్ అనే ఆప్షన్ ఉంది. ఫిల్ అనే ఆప్షన్తో సేవ్ అంటున్నాను. సేవ్ అనేసి ఇక్కడ చూడండి, నాకు ఈ ఇమేజ్ అనేది ఈ విధంగా ఫార్వర్డ్ కావడం జరిగింది. రైట్, సో మళ్ళీ కంట్రోల్ ప్యానల్ క్లిక్ చేసిన, మళ్ళీ డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళినా సేమ్ ఇమేజ్ ఫిల్ కాకుండా ఫిట్ అంటున్నది. ఫిట్ అనేసి సేవ్ అంటున్నాను. సో ఆ ఇమేజ్ స్క్రీన్కి ఎలా సెట్ అయింది చూడండి, ఇలా సెట్ అయిపోయింది. ఓకే, దెన్ మళ్ళీ సేమ్ బ్యాక్గ్రౌండ్కి వెళ్తున్నా. సో ఫిట్ కాకుండా నేను స్ట్రెచ్ అంటున్నాను. స్ట్రెచ్ అనేసి సేవ్ అంటున్నాను. సేవ్ అనగానే ఆ ఇమేజ్ చూడండి ఈ విధంగా సెట్ అయిపోయింది నా స్క్రీన్కి. రైట్, అలాగే మళ్ళీ బ్యాక్గ్రౌండ్కి వెళ్తున్నాం. సో ఈసారి స్ట్రెచ్ కాకుండా టైల్ అంటున్నాం. టైల్ అనేసి సేవ్ అంటున్నాం. సో మళ్ళీ మినిమైజ్ చూడండి, ఇలా ఇలా సెట్ అయిపోయింది. మల్టిపుల్ ఇమేజ్ అనేది స్క్రీన్కు టైల్స్ రూపంలో సెట్ అయిపోయింది ఇలా. నేను మళ్ళీ డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళినా, ఈసారి సెంటర్ అంటున్నాను. లాస్ట్లో ఉన్న ఆప్షన్ సెంటర్ క్లిక్ చేసి సేవ్ అనగానే ఆ ఇమేజ్ అనేది మనకు సెంటర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇలా మనము డెస్క్టాప్ మీద ఉన్న బ్యాక్గ్రౌండ్ మార్చుకునే ప్రాసెస్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ అవుతుంది. ఎలా అనుకున్నప్పుడు మళ్ళీ ఒకసారి రైట్ క్లిక్ చేసి పర్సనలైజ్కి వెళ్ళగానే, సో ఇక్కడ థీమ్స్ ఉంటాయి. థీమ్స్ కాకుండా కింద డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి రైట్, సో ఇక్కడ మనం ఇలా ఏ ఇమేజ్ అయితే కావాలని తీసుకొని, సో ఇక్కడ మనకు ఏ ఆప్షన్ ఫిట్టా స్ట్రెచ్చా టైలా సెంటరా సెలెక్ట్ చేసుకొని రైట్, సో దాని ప్రకారంగా మనం సేవ్ అనేసరికి ఆటోమేటిక్గా ఇమేజ్ అనేది మన స్క్రీన్ తగ్గట్టుగా సెట్ అయిపోతుంది. ఇది బ్యాక్గ్రౌండ్ మార్చుకునే ప్రాసెస్. అలాగే ఈ బ్యాక్గ్రౌండ్లో పక్కన వచ్చేసరికి విండో కలర్ అని ఉంటుంది. రైట్, అంటే మనం ఇప్పుడు ఓపెన్ చేసినాక ఈ విండోకి సంబంధించిన కలర్ అన్నట్టు, విండో కలర్. ఇప్పుడు క్లిక్ చేసినది, క్లిక్ చేసిన ఇప్పుడు నాకు ఈ కలర్ ఉంది. రైట్, ఇప్పుడు ఈ కలర్ పెట్టించాను, మారింది కదా. సో ఇక్కడ టాస్క్ బార్ కలర్, ఈ విండో కలర్. సో ఇలా మారుతుంది. ఇందులో కూడా చూడండి లైట్గా వెనకాల ఉన్నాయి కనిపిస్తుంటాయి. రైట్, సో ఎందుకంటే ఇక్కడ ఎనబుల్ ట్రాన్స్పరెన్సీలో ఉంది, ట్రాన్స్పరెన్సీ మోడ్లో ఉంది కాబట్టి వెనకాల ఉన్నాయి మీద ఇప్పుడు ఆఫ్ చేసి థిక్ ఫార్మాట్ అయిపోతుంది. ఈ కలర్ ఇంటెన్సీ కూడా ఇంకా థిక్ కావాలా లైట్ కావాలా కూడా పెట్టుకోవచ్చు. థిక్ చేస్తే థిక్, నేను ఆరెంజ్ కలర్ చూడండి థిక్. సో ఇలా మనకు ఏ విండో కలర్లో కావాలన్నా ఆ విండో కలర్లోకి చేంజ్ చేసుకోవచ్చు. ఇక సౌండ్స్ అనేటివి ఉన్నాయిగా. సో ఈ సౌండ్స్ అనేటివి ఏంటి అంటే మనం సిస్టమ్ ఆన్ చేసినప్పుడు కానీ రైట్ మౌస్ క్లిక్ చేసినప్పుడు కానీ వచ్చే సౌండ్స్ అనేవి ఇక్కడ నుంచి ప్రొవైడ్ అవుతుంది. నేను చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. సో ఇలా రైట్. ఇక స్క్రీన్ సేవర్ అంటే ఏంటిది అనుకున్నప్పుడు మన స్క్రీన్ ఒక 1 minute వరకు మనం యూజ్ చేయనప్పుడు ఆ స్క్రీన్ మీద సో డిస్ప్లే అలాగే ఉండకుండా డిస్ప్లే ఆఫ్ అయిపోయి స్క్రీన్ మీద ఏదైనా వేరే కలర్ కావచ్చు, నేమ్ కావచ్చు, అలా ఏదైనా ఒక ఫార్మాట్ రావడానికి స్క్రీన్ సేవర్ అంటాం. సో ఇప్పుడు ఎలా అంటే మన మొబైల్ ఉంది, మొబైల్ వాడకుండా మనం లాక్ ప్రెస్ చేయగానే క్లాక్ కానీ ఐదర్ లాక్ స్క్రీన్ కానీ వస్తుంది కదా, లాక్ అవుతుంది కదా. సో అలా అన్నట్టు. సో అలా 1 minute తర్వాత ఇలా రావడానికి మన స్క్రీన్ సేవర్ అంటాం. సో ఇక్కడ నన్ను ఉంది కాబట్టి నన్ను ఉన్నప్పుడు స్క్రీన్ అనేది ఆఫ్ కాకుండా అలాగే ఉంటుంది. సో ఒకవేళ స్క్రీన్ ఆఫ్ అయిపోయి రావాలంటే పేరు 3D టెక్స్ట్ అని పట్టుకోవచ్చు. 3D టెక్స్ట్ పెట్టుకుంటే టెక్స్ట్ వస్తుంది ఇక్కడ చూడండి. ఈ టెక్స్ట్ చేంజ్ చేసుకోవాలనుకుంటే సెట్టింగ్స్కి వెళ్ళాలి. ఇక్కడ కస్టమ్ టెక్స్ట్ అని ఉంటుంది. రైట్, టైం ఉంటుంది చూడండి. టైం పెట్టిన నేను ఓకే అంటున్నాను. రైట్, ఇక్కడ చూడండి టైం వస్తుంది అంటే సిస్టంలో కనిపించే టైం అనేది ఇక్కడ ప్రొవైడ్ అవుతుంది. రైట్, సెట్టింగ్స్కి వెళ్ళాం. మళ్ళీ కస్టమ్ టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ టెక్స్ట్ మనకు నచ్చిన టెక్స్ట్ కావాలంటే నచ్చిన టెక్స్ట్ను కూడా మనము ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఇచ్చేసి ఫాంట్ స్టైల్ మార్చుకోవచ్చు, రొటేషన్ స్పిన్ ఫార్మాట్ మార్చుకోవచ్చు, కలర్స్ టెక్స్చర్స్ రిఫ్లెక్షన్ మార్చుకోవచ్చు. రైట్, రిజల్యూషన్ సైజు స్పీడ్ ఫార్మాట్ కూడా సెట్ చేసుకోవచ్చు. రైట్, పెట్టి ఓకే అనగానే ఆటోమేటిక్గా ఇక్కడ ప్రొవైడ్ అవుతుంది. సో ఒకసారి ప్రివ్యూ చూస్తే 3D టెక్స్ట్ యొక్క ప్రివ్యూ అనేది అనిపిస్తుంటుంది చూడండి ఇలా. ఓకే, సో ఈ సెట్టింగ్ అనేది ఓన్లీ 3D టెక్స్ట్కి మాత్రమే వస్తుంది, మిగిలిన బ్లాంక్కి రాదు. ఓన్లీ బ్లాక్ కలర్ వస్తుంది చూడండి, సెట్టింగ్స్ రావు ఇక్కడ. ఓకే, ఈ సెట్టింగ్స్ అనేది ఓన్లీ టెక్స్ట్కి మాత్రమే సపోర్టెడ్, వేరే ఏ ఆప్షన్స్కు రావు. బబుల్స్ అన్నప్పుడు మన స్క్రీన్ ఉంటుంది, స్క్రీన్ మీద బబుల్స్ అనేవి ఇలా వస్తూ ఉంటాయి. రైట్, అలా. దెన్ మిస్టిఫై అనుకున్న లైన్స్ వస్తూ ఉంటాయి దాని మీద స్క్రీన్ మీద. రైట్, ఓకే. ఫొటోస్ అనుకున్నప్పుడు ఫొటోస్ మన సిస్టంలో ఉన్న పిక్చర్స్లో ఉన్న ఫొటోస్ వాటంతట అవే చేంజ్ అవుతూ ఉంటాయి ఇలా. రైట్, ఈ ఫొటోస్ సంబంధించింది. రిబ్బన్ అనుకున్నప్పుడు
రిబ్బన్స్ ఫార్మాట్ స్క్రీన్ మీద ఇలా తిరుగుతూ ఉంటాయి. సో ఇలా ఓకే ప్రివ్యూ అంటారు చూడండి, ఇలా ఇలా ప్రివ్యూ అవుతుంటుంది. రైట్, ఫొటోస్ పెట్టుకున్నప్పుడు ఫొటోస్ ప్రొవైడ్ అవుతుంటాయి చూడండి, ఇలా ఒకదాని ఇంకొకటి ఫొటోస్ ప్రొవైడ్ అవుతుంటాయి. మిస్టిఫై పెట్టుకున్నప్పుడు మిస్టిఫై ఇలా ఇలాంటి లైన్స్ ప్రొవైడ్ అవుతుంటాయి. రైట్, ఇవి స్క్రీన్ సేవర్లో ఉండే ప్రాసెస్. ఓకే, మనం ఏ ప్రాసెస్ పెట్టుకుంటే ఆ ప్రాసెస్. నేను 3D టెక్స్ట్ అని పెడుతున్నా, ఓకే అంటున్నాను. సో ఇలా నేమ్ అనేది ఫార్వర్డ్ అవుతుంది. నిమిషం పాటు వరకపోతే ఆటోమేటిక్గా నేమ్ అనేది స్క్రీన్ మీద రొటేట్ కావడం జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా మనము స్క్రీన్ మీద ఉన్న రైట్ క్లిక్ ఆప్షన్స్ చూసాం చూడండి. వ్యూ దగ్గర నుండి కింద ఉన్న పర్సనలైజ్ వరకు చూసాం. రైట్, ఇప్పుడు ఇదే స్క్రీన్ మీద కింద టాస్క్ బార్ మీద ఉన్న రైట్ క్లిక్ ఆప్షన్ చూద్దాం. ఓకే, ఇక్కడ టాస్క్ బార్ మీద ఉన్నది ఇలా. సో ఈ టాస్క్ బార్ మీద కింద నుంచి వచ్చినప్పుడు ప్రాపర్టీస్ ఉంది కదండి. ఈ ప్రాపర్టీస్ ఏంటిది అంటే టాస్క్ బార్ కు సంబంధించిన సెట్టింగ్స్. రైట్, అలాగే పైన చూడండి లాక్ ది టాస్క్ బార్ ఉంది. లాక్ ది టాస్క్ బార్ అంటే ఈ టాస్క్ బార్ ను షిఫ్ట్ చేయకుండా లాక్ చేసుకోవడం అన్నట్టు. సో ఇప్పుడు నేను ఇక్కడ అన్లాక్ లో ఉంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఇక్కడ టాస్క్ బార్ మీద కర్సర్ పెట్టి చూడండి, మౌస్ పెట్టుకొని నేను రైట్ సైడ్ డ్రాగ్ చేస్తున్నాను చూడండి. రైట్ సైడ్ వచ్చిందా? సో టాస్క్ బార్ అనే రైట్ సైడ్ రావడం జరిగింది. ఇదే మళ్ళీ టాస్క్ బార్ మీద మౌస్ పెట్టి టాప్ పైకి గుంజుతున్నాను, పైకి డ్రాగ్ చేస్తున్నాను, పైకి వచ్చిందా? సో ఇలా మళ్ళీ సేమ్ టాస్క్ బార్ మీద మౌస్ పెట్టి లెఫ్ట్ సైడ్ డ్రాగ్ చేస్తున్నాను చూడండి. లెఫ్ట్ సైడ్ వచ్చిందిగా ఇలా. మళ్ళీ డౌన్ కు డ్రాగ్ చేస్తున్నాను, డౌన్. సో ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు అన్నట్టు, ఇది లాక్ లేనప్పుడు. అదే ఇది లాక్ పెట్టిన అనుకోండి, ఇప్పుడు చూడండి లాక్ వేసిన, ఓకే లాక్ ఆన్ చేసిన, ఇప్పుడు మౌస్ ఎటు డ్రాగ్ చేసినా కూడా సో మనకు టాస్క్ బార్ అనేది మూవ్ కాదు. సో అలా లాక్ వేసి పెట్టేసాం ఇలా. ఇక ప్రాపర్టీస్ అంటే ఏంటిది, లాక్ వేసినా కూడా మౌస్ టాస్క్ బార్ ను షిఫ్ట్ చేయడం అన్నట్టు. సో ప్రాపర్టీస్కి వెళ్ళండి, ఇక్కడ టాస్క్ బార్ కి సంబంధించిన సెట్టింగ్స్ ఉంటాయి చూడండి, ఉన్నాయా? ఇక్కడ లాక్ వేసి ఉంది చూడండి, లాక్ ది టాస్క్ బార్ ఉంది. సో ఉన్నా కూడా ఇక్కడ ఆప్షన్ ఉంటుంది, టాస్క్ బార్ లొకేషన్ అని ఉంటుంది. స్క్రీన్ మీద లొకేషన్ ఉందా, టాస్క్ బార్ లొకేషన్ ఆన్ స్క్రీన్ మీద టాస్క్ బార్ ఎక్కడ ఉండాలి, బాటమ్ లో ఉంది. ఇక్కడ నేను టాప్ పెడతా, ఓకే అన్న. సో టాప్కి వెళ్ళింది ఆటోమేటిక్గా. సో ఇలా. రైట్, మళ్ళీ ప్రాపర్టీస్ దాని మీద క్లిక్ చేయండి. సో సేమ్ మళ్ళీ టాప్ నుంచి బాటమ్ సెలెక్ట్ చేయండి, ఓకే అన్న. మళ్ళీ డౌన్లోకి వచ్చేసింది, వచ్చిందా ఇలా. సో లాక్ వేసి ఉన్నా కూడా మనం టాస్క్ బార్ని మూవ్ చేయొచ్చు. ఆటో హైడ్ ఆన్ చేసింది అనుకోండి, ఆటో హైడ్ ఆన్ చేసి ఓకే అంటే సో మన టాస్క్ బార్ అనేది ఆటోమేటిక్గా దానికి అదే హైడ్ అయిపోతుంది చూడండి. అంటే మౌస్ డౌన్ తీసుకెళ్తే టాస్క్ బార్ పైకి వస్తుంది, మౌస్ పైకి తీసుకెళ్తే టాస్క్ బార్ హైడ్ అవుతుంది. సో ఇలా మళ్ళీ హైడ్ చేయాలనుకున్నాం, మళ్ళీ టాస్క్ బార్ మీదకి వచ్చి రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్కి వెళ్ళి ఆటో హైడ్ ఉంది కదా, ఆటో హైడ్ మీద టిక్ తీసేసి ఓకే అండి, మళ్ళీ ఎప్పటిలాగా సెట్ అయిపోతుంది. అలాగే నెక్స్ట్ ఇదే ప్రాపర్టీస్ లో నెక్స్ట్ ఆప్షన్ ఏంటిది, యూజ్ స్మాల్ ఐకాన్స్. ఇదేంటిది అంటే సో ఇక్కడ మనం టాస్క్ బార్ మీద ఇక్కడ ఐకాన్స్ ఉన్నాయి కదా, ఈ ఐకాన్స్ పెద్దగా ఉన్నాయి. సో అలా కాకుండా స్మాల్ గా రావాలి, ఇవన్నీ స్మాల్ ఐకాన్స్ లో రావాలనుకున్నాం, ఓకే వేసుకోవచ్చు. ఇన్ని స్మాల్ అయినాయా? సో ఇది దీనికోసం మనం ప్రాపర్టీస్ లో యూజ్ స్మాల్ ఐకాన్స్ ని యూజ్ చేస్తాం. టిక్ తీసేస్తే కొంచెం సైజ్ పెద్దగా కనిపిస్తాయి. ఇది టాస్క్ బార్ మీద ఉన్న ప్రాపర్టీస్ లాక్ ది టాస్క్ బార్ యొక్క వర్క్. ఓకే, ఇక టాస్క్ మేనేజర్ అని ఉంది. స్టార్ట్ టాస్క్ మేనేజర్ అంటే ఏంటిది అనుకున్నప్పుడు సో నాకు స్క్రీన్ మీద ఏమైనా ఓపెన్ చేసినవి ఉన్నా అవి ఇక్కడ కనిపిస్తుంటాయి అండి. క్లిక్ చేస్తున్నాం, క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఆప్షన్స్ ఇన్ని గానం ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, అప్లికేషన్స్ లో మనం చూడాలి, అప్లికేషన్ ట్యాబ్ లో మాత్రమే చూడాలి. ఇక్కడ ఏమైనా ఓపెన్ చేసినాయా అంటే ఓపెన్ చేసి లేవు. సో ఇప్పుడు నేను ఏం చేస్తా, సో ఫస్ట్ ఇప్పుడు మీకు స్క్రీన్ మీదకి వెళ్ళి ఆ స్క్రీన్ అంటే స్టార్ట్ మెనూలోకి వెళ్ళి వర్డ్ ప్యాడ్ ఓపెన్ చేస్తున్నాను చూడండి. సో ఇక్కడ వర్డ్ ప్యాడ్ ఓపెన్ చేసిన, మినిమైజ్ చేసిన, మళ్ళీ స్టార్ట్ మెనూలోకి వెళ్తున్నా. సో ఎంఎస్ పెయింట్ ఓపెన్ చేస్తున్నా. సో మళ్ళీ చిన్న కాస్కెట్ ఫార్మాట్ వేసిన, మళ్ళీ ఇక్కడ మీకు ఎక్స్ క్యాలిక్యులేటర్ ఓపెన్ చేస్తున్నాను చూడండి. క్యాలిక్యులేటర్ ఓపెన్ చూసారా, 3 ఉన్నాయి. రైట్, ఇప్పుడు నాకు ఇక్కడ ఎప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తాం కదా క్లోజ్ చేయడానికి, ఇక్కడ క్లోజ్ చేసినప్పుడు మనకు క్లిక్ చేసినప్పుడు చూడండి, ఓకే నేను ఇక్కడ టైప్ చేసిన. సో క్యాలిక్యులేటర్ ఇక్కడ ఉంది. రైట్, ఇక్కడ ఇది ఆప్షన్ ఉంది చూడండి. రైట్, సో ఇప్పుడు నాకు క్యాలిక్యులేటర్ క్లోజ్ చేయాలి. ఇక్కడ క్లోజ్ అయితే అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి, టాస్క్ బార్ మీద రైట్ క్లిక్ ఆప్షన్స్కి వచ్చి టాస్క్ మేనేజర్కి వచ్చి ఇక్కడ మనం అప్లికేషన్ ట్యాబ్లోకి వెళ్తే మనం ఇక్కడ ఎన్ని అయితే ఓపెన్ చేసినా అవన్నీ ఇక్కడ కనిపిస్తుంటాయి. మనకి ఏదైతే క్లోజ్ అవుతుందో అది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎండ్ టాస్క్ అని ఉంటుంది చివరి చూడండి. ఓకే, ఎండ్ టాస్క్ మీద క్లిక్ చేసినప్పుడు అది ఆటోమేటిక్గా ఎండ్ అవుతుంది. చూశారు కదా, ఆటోమేటిక్గా ఎండ్ అవుతుంది. అదే ఇప్పుడు పెయింట్ కూడా క్లోజ్ చేస్తారు, కాకపోతే అందులో ఎలాంటి మ్యాటర్ లేనప్పుడు ఆటోమేటిక్గా క్లోజ్ అవుతుంది. సో ఏదైనా మ్యాటర్ ఉన్నప్పుడు క్లోజ్ చేయాలనుకున్నప్పుడు ఎండ్ టాస్క్ అన్నప్పుడు అది అడుగుతుంది వెనకాల చూడండి. అందులో ఫార్మాట్ ఉంది,
డైరెక్ట్ క్లోజ్ చేయాలని అడగదు. ఎండ్ నవ్ అని కొట్టండి ఆటోమేటిక్గా క్లోజ్ అవుతుంది. చూసారా? సో అలాగే వర్డ్ ప్యాడ్ కూడా ఎండ్ టాస్క్ అని అడుగుతుంది మ్యాటర్. ఓకే, ఎండ్ నవ్ కొట్టి క్లోజ్ అయిందా? ఈ విధంగా సో మనకు డైరెక్ట్గా క్లోజ్ కానప్పుడు ఆ విండోస్ను టాస్క్ మేనేజర్లకు వచ్చి అప్లికేషన్ ట్యాబ్ నుంచి ఎండ్ టాస్క్ అనడం వల్ల క్లోజ్ అవుతుంటాయి. ఓకే, ఈ విధంగా మనము స్టార్ట్ టాస్క్ మేనేజర్ ఆప్షన్ యూజ్ చేస్తాం. క్లియర్ ఇట్? ఇక్కడ మీదకి వచ్చినప్పుడు ఇక్కడ క్యాస్కేడ్ విండోస్ అని, షో విండోస్ స్టాక్డ్ అని, సో విండోస్ సైడ్ బై సైడ్ అని, షో ది డెస్క్టాప్ అని 4 ఆప్షన్స్ ఉన్నాయి. రైట్, ఈ ఆప్షన్స్ ఎప్పుడు యూజ్ చేస్తాం మనం తెలియాలంటే బట్ ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఇవి ఆఫ్లో ఉన్నాయి. సో ఇవి ఆన్ కావాలంటే వాటికి సంబంధించి ఇవేంటి విండోస్ ఓపెన్ చేయాలి. అంటే విండోస్ మీన్స్ అంటే సపరేట్గా ఉన్న వేరేటి ఓపెన్ చేయాలి. ఇప్పుడు నేను ఏం ఓపెన్ చేస్తా, ఇక్కడ చూడండి, ఇక్కడ విష్ణుద్ అనే ఫోల్డర్ ఉంది, ఇది ఓపెన్ చేసిన కదా. సో రైట్, తర్వాత ఇక్కడ నేను వర్డ్ ప్యాడ్ కూడా ఓపెన్ చేస్తాను. రైట్, తర్వాత నోట్ ప్యాడ్ కూడా ఓపెన్ చేస్తాను. రైట్, సో ఇలా చూడండి, ఇప్పుడు నాకు ఇక్కడ ఇలా ఉన్నాయి. సో ఇక్కడికి వచ్చిన షో ది డెస్క్టాప్ అంటే స్క్రీన్ మీద విండోస్ అన్ని మినిమైజ్ అవుతాయి. చూడండి, ఒకేసారి మినిమైజ్ అవుతాయి. అవి ఎక్కడ ఉన్నాయి? టాస్క్ బార్ మీద కనిపిస్తున్నాయి. చూసారా? సో మళ్ళీ రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ ఏంటి టాస్క్ మేనేజర్లో షో ఓపెన్ విండోస్ అంటే మళ్ళీ అన్ని కలిపి ఒకేసారి స్క్రీన్ మీదకి వస్తాయి. దీనికి షార్ట్ కట్ కి స్టార్ట్ బటన్ డి అన్నట్టు. స్టార్ట్ బటన్ డి కొడితే ఆటోమేటిక్ అన్ని మినిమైజ్ అవుతాయి. మళ్ళీ స్టార్ట్ బటన్ డి ప్రెస్ చేయగానే అన్ని స్క్రీన్ మీదకి వస్తాయి. డి మీన్స్ డెస్క్టాప్ అన్నట్టు. రైట్, ఈ విధంగా మనం యూజ్ చేస్తాం. అలాగే మళ్ళీ టాస్క్ బార్ రైట్ క్లిక్ చేసినప్పుడు షో ది డెస్క్టాప్ కాకుండా పైన ఉన్న 3 ఆప్షన్ ఉన్నాయిగా, క్యాస్కేడ్ విండోస్ అంటే సో విండోస్ ఏవైతే మనం ఓపెన్ చేసినవి ఉన్నాయో అవన్నీ చూడండి ఇలా 1 by 1 ఒకదాని మీద ఒకటి ఇలా మనకు విజిబుల్ గా అనిపిస్తుంది. ఓకే, సో ఈ విధంగా. రైట్, సో ప్యాక ముక్కలు పెడతారు చూసారా, ఆ విధంగా. రైట్, ఇలా నేను మళ్ళీ రైట్ క్లిక్ చేయండి. సో ఇక్కడ షో విండోస్ స్టాక్డ్ అంటే అప్ డౌన్ ఫార్మాట్ లో సెట్ చేసి చూపిస్తారు. చూడండి, ఇది పైన విండో, ఇది మిడిల్ విండో, ఇది డౌన్ ఫోల్డర్. చూసారా? ఇలా 1 by 1. సో ఈ విధంగా హారిజాంటల్ గా చూపిస్తుంది. రైట్, అలాగే సేమ్ ఇళ్ళకి వెళ్ళండి, మళ్ళీ షో విండోస్ సైడ్ బై సైడ్ అనండి. ఇప్పుడు వెర్టికల్ గా చూపిస్తుంది. మనం ఓపెన్ చేసిన విండోస్ అన్ని వెర్టికల్ గా సైడ్ బై సైడ్ చూపిస్తుంది. అప్పుడు ఇక్కడికి వచ్చి మనం ఇక్కడ టైప్ చేసుకోవచ్చు, ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి మనం వేసేదంటే ఇక్కడ తీసుకోవచ్చు ఇలా. ఓకే, సో లేదు ఇక్కడ నుంచి నేను కట్ చేస్తాను, సెలెక్ట్ చేయండి, కట్ చేయండి, ఇక్కడ క్లిక్ చేసి పేస్ట్ చేసేయండి. సో ఇలా లేదు ఇదంతా మొత్తం డిలీట్ చేస్తాను, మొత్తం డిలీట్ చేయండి. సో టైప్ చేసేయండి, సెలెక్ట్ చేసి కాపీ చేస్తుంటే కాపీ చేయండి, ఇక్కడికి వచ్చి పేస్ట్ చేస్తుంటే పేస్ట్ చేయండి. రైట్, ఈ విధంగా మనం ప్రొవైడ్ చేసుకోవడానికి ఛాయిస్ అనేది ఉంటుంది. చూశారు కదా, ఈ విధంగా. సో నేను ఈ విండోస్ ఓపెన్ చేసి క్లోజ్ చేసిన. రైట్, ఇక్కడ ఇంకొక ఫోల్డర్ ఉంది. రైట్, సురేష్ అనేది ఒకటి ఉంది, ఇది ఓపెన్ చేసిన. నేను మళ్ళీ ఇక్కడికి వెళ్తున్నా, షో స్టాక్ అన్న పైన కింద. చూసారా, 2 ఓపెన్ చేసిన. నేను సైడ్ బై సైడ్ అన్నా, రెండే ఇక్కడ ఓపెన్ చేసిన. ఈ విధంగా మనకు ప్రొవైడ్ అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ సురేష్ అనే ఫోల్డర్ ఉంది. సో సురేష్ అని కాకుండా డౌన్లోడ్స్కి వెళ్తున్నాను. ఇక నెంబర్ ఆఫ్ ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తున్నా, సో ఇక్కడ ఏదో రాధిక సాంగ్ ఉంది. సో ఈ సాంగ్ ఇందులో పంపించాలి. ఇది ఏంటి? విశ్రుద్ అనే ఫోల్డర్. రైట్, సో అప్పుడు ఏం చేయాలి? ఈ సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేసి కాపీ అనేసి ఈ ఫోల్డర్లోకి వచ్చి రైట్ క్లిక్ చేసి పేస్ట్ అనాలి. అప్పుడు ఇక్కడ ఫైల్ ఉంటుంది, ఇక్కడ ఇంకొక ఫైల్ వస్తుంది. రైట్, అలాగే ఇక్కడ చిరంజీవి ఫోటో ఉంది, రైట్ క్లిక్ చేయండి, కట్ అనండి. సో ఇక్కడికి వచ్చి రైట్ క్లిక్ చేసి పేస్ట్ అనండి. సో చూసారా, ఇక్కడ చిరంజీవి ఫోటో కట్ అయిపోయి ఇక్కడికి వచ్చింది. బట్ ఇక్కడ ఇంతకుముందు ఫోటో లాగా కనిపిస్తుంది, మరి ఇక్కడ కనిపిస్తలేదుగా. ఎందుకు అంటే సో ఈ ఫోల్డర్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ ఆప్షన్ చూసారా, ఇక్కడ లేఅవుట్ ఫార్మాట్ ఉంది, ఇక్కడ లార్జ్ ఐకాన్స్ లో ఉంది. బట్ ఇక్కడికి వెళ్ళేసరికి లిస్ట్ రూపం అంటే డీటెయిల్స్ రూపంలో ఉంది. మనకు ఫోటో రూపంలో కావాలంటే మీడియమా లార్జ్ ఎక్స్ట్రా తీసుకోండి, నేను లార్జ్ పెట్టాను. సో ఇలా. ఓకేనా? సో ఇప్పుడు నేను నెంబర్ ఆఫ్ ఫైల్స్ ఒకేసారి చేయాలంటే ఇక్కడ ఒక ప్రభాస్ ఫోటో ఉంది, ఇక్కడ సౌందర్య ఫోటో ఉంది. రైట్, ఇవి 2 సెలెక్ట్ చేసిన. దెన్ ఇక్కడ ఇంకొకటి ఈ ఫోటో ఉంది, ఛానల్ 4. రైట్ క్లిక్ చేయండి. సో 3 ఒకేసారి కంట్రోల్తో సెలెక్ట్ చేయాలి. ఇక్కడ ఊరికే కాదు, కంట్రోల్తో సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేసి సో కాపీ అన్నాను. కాపీ అనేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి రైట్ క్లిక్ చేసి పేస్ట్ అన్నాను. ఒకేసారి అవన్నీ ఇక్కడికి వస్తాయి. చూసారా? సో ఈ విధంగా ఒక ఫోల్డర్ నుంచి ఇంకొక ఫోల్డర్లోకి కాపీ చేయడం కావచ్చు, కట్ చేయడం కావచ్చు. ఈ విధంగా విండోస్ సైడ్ బై సైడ్ అనే ఆప్షన్ పెట్టి మనం యూజ్ చేస్తాం. అర్థమైంది కదా? సో ఇక్కడ ఈ ఆప్షన్స్ ను మనం ఈ విధానంగా యూజ్ చేస్తాం. రైట్, ఇక టూల్ బార్స్ అనేది ఆప్షన్. టూల్ బార్స్ లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ అడ్రస్, లింక్స్, టాబ్లెట్, పీసీ, ఇన్పుట్, డెస్క్టాప్ అని ఉంది. సో ఇవన్నీ ఆఫ్ లో ఉన్నాయి. సో నేను ఆన్ చేస్తున్నా చూడండి. సో టూల్ బార్స్ లోకి వెళ్ళి లింక్స్ చూడండి, టూల్ బార్స్ లోకి వెళ్ళి
టాబ్లెట్ టూల్ బాక్స్లోకి వెళ్ళి డెస్క్టాప్ క్లిక్ చేసిన కదా. సో ఇక్కడ అవన్నీ టాస్క్ బార్ మీద కనిపిస్తుంటాయి, రైట్. ఇక్కడ ఫస్ట్ అడ్రస్ బార్ అని ఉంది. అడ్రస్ బార్ ఏంటి అంటే, సో మన సిస్టంలో డిఫాల్ట్గా వచ్చే బ్రౌజర్ ఉంటుంది, ఆ బ్రౌజరే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్. ఓకే, అది ఈ బ్రౌజర్తోని అంటే దీంతో లింక్అప్ అయి ఉంటుంది అన్నట్టు. దీన్నే అడ్రస్ బార్ అంటారు. ఇక్కడ నువ్వు google.com అని టైప్ చేసి ఎంటర్ కొట్టాలని ఆటోమేటిక్గా మనం బ్రౌజర్లోకి వెళ్ళి, మనం డిఫాల్ట్ నుంచి క్రోమ్ పెట్టుకున్నాం, క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళి ఓపెన్ అవుతుంది అన్నట్టు, రైట్. సో ఈ విధంగా ఇది యూజ్ అవుతుంది, అంతే తప్ప వేరే ఏం లేదు, రైట్. అలాగే లింక్స్కి వెళ్తే మనం ఊరికే చూసారా ఓపెన్ అయింది google.com, ఇంటర్నెట్ లేదు కాబట్టి లేదని చెప్తుంది. సో ఇలా అలాగే ఇక్కడ లింక్స్లోకి వెళ్తే ఏంటిది అంటే, మనం ఊకే ఓపెన్ చేసే సైట్స్ ఏవైతున్నాయో అవి ఇక్కడ బుక్ మార్క్ చేసి పెట్టుకోవచ్చు, అంతే తప్ప వేరే ఏం లేదు, రైట్. ఇక డెస్క్టాప్ ప్యానల్, ఇక టాబ్లెట్ పీస్ అనేది ఇక్కడికి వెళ్తే ఏంటి అంటే టాబ్లెట్ పీస్ ఇలా ఒకటి ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం మౌస్ తోని ఒక లెటర్ అనేది టైప్ చేస్తే ఆ లెటర్ ఆటోమేటిక్గా ఆ వర్డ్ కిందకి పేట్ అయిపోయి ఇళ్ళకి వెళ్తుంది. ఇలా చూసారా ఇక, రైట్. ఈ విధంగా మనకు ప్రాసెస్ అవుతుంది. ఓకే, సో ఇలా ఒకవేళ ఇది క్లోజ్ చేస్తా అంటే ఇక్కడ కాదు చేయాల్సింది, టూల్స్లోకి వెళ్తే ఎగ్జిట్ అవుతుంది చూసారా, బట్ వస్తలేదు. అప్పుడు ఏం చేయాలి, ఒకసారి క్లోజ్ చేసినప్పుడు ఇటు వెళ్ళిపోతుంది లెఫ్ట్ సైడ్, మళ్ళీ ఇలా క్లిక్ చేయని ఇటేస్తే అప్పుడు టూల్స్ అనే ఆప్షన్ ఆన్ అవుతుంది. అప్పుడు ఇందులోకి వెళ్ళి ఎగ్జిట్ అంటే అది క్లోజ్ అవుతుంది, రైట్. ఇక డెస్క్ టాప్ ఆప్షన్ ఏంటిది అంటే, ఇక్కడ ఆర్ఎస్ క్లిక్ చేస్తే స్క్రీన్ మీద ఉన్నాయి కదా, ఇవన్నీ ఇక్కడ కనిపిస్తుంటాయి. సో అవి ఏడు ఉంటాయి, అక్కడికి వెళ్ళి ఓపెన్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ వచ్చి కూడా ఓపెన్ చేసుకోవచ్చు, అంతే తప్ప వేరే మళ్ళీ అన్ని ఆఫ్ చేయాలంటే మళ్ళీ రైట్ క్లిక్ చేసి టూల్ బాక్స్లోకి వెళ్ళి రైట్ మార్క్స్ మొత్తం ఆఫ్ చేసుకుంటూ పోండి. సో అవన్నీ ఆఫ్ అయిపోతూ ఉంటాయి. సో ఈ టూల్ బాక్స్ అనే ఆప్షన్ ఏంటి అంటే ఇక్కడే కాదు, టాస్క్ బార్లో ఉన్న టూల్ బాక్స్ ఇక్కడే కాదు. సో రైట్ క్లిక్ చేస్తే ప్రాపర్టీస్లో టాస్క్ బార్ సెట్టింగ్స్లో కూడా ఇక్కడ ఉంటుంది టూల్ బార్స్ అంటే సేమ్ అవే ఆప్షన్స్. ఓకేనా, మనం ఇంతకుముందు ఇందులో టాస్క్ బార్ ఆప్షన్ చెప్పుకున్నాము, టూల్ బార్స్ ఇప్పుడు చూసినాం, రైట్. సో ఇక్కడ టిక్ మార్కులు పెట్టినా కూడా ఇక్కడ టాస్క్ బార్ మీద వస్తుంది. మధ్యలో ఉంది స్టార్ట్ మెనూ. ఈ స్టార్ట్ మెనూ ఏంటిది అంటే, ఇక్కడ మనం మన టాస్క్ బార్ మీద స్టార్ట్ మెనూ క్లిక్ చేస్తే ఇక్కడ మనం చూడండి, ఇక్కడ వస్తుంది డౌన్లో రైట్ సైడ్లో షట్ డౌన్ అనే ఆప్షన్ ఉంది. ఇక్కడ ఐరో క్లిక్ చేస్తే ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ ఉన్నాక ఇదే ఎందుకు కనిపిస్తుంది ఇక్కడ అంటే, ఈ టాస్క్ బార్ సెట్టింగ్స్లో స్టార్ట్ మెనూలో ఇక్కడ షట్ డౌన్ అనేది మనం సెట్ చేసినాం కాబట్టి, పవర్ బటన్ దగ్గర ఏముండాలి, షట్ డౌన్ ఉంది కాబట్టి షట్ డౌన్ అవుతుంది. రీస్టార్ట్ పెట్టుకొని ఓకే కొట్టండి, అప్పుడు ఇక్కడికి వెళ్తే రీస్టార్టే కనిపిస్తుంది చూసారా. నేను మళ్ళీ ప్రాపర్టీస్కి వెళ్ళి స్టార్ట్ మెనూలోకి వెళ్ళి ఇక రీస్టార్ట్ కాకుండా స్విచ్ యూజర్ అని పెడుతుంది. ఓకే, స్టార్ట్ మెనూ స్విచ్ యూజర్ అని చూసారా. సో ఇలా సో బట్ మనం ఎక్కువగా స్టార్ట్ మెనూలో షట్ డౌన్ వాడతాం కాబట్టి పవర్ బటన్ దగ్గర ఎక్కువ షట్ డౌన్ పెట్టుకొని అప్లై చేసుకుంటాం, అప్పుడు మనకు షట్ డౌన్ మాత్రమే కనిపిస్తుంది, రైట్. ఈ విధంగా మౌస్ యొక్క రైట్ క్లిక్ ఆప్షన్స్ డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్ మీద టాస్క్ బార్ మీద క్లిక్ చేస్తే ఏ విధంగా ఉంటుందో ఈ వీడియోలో చూసాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన వీడియోని లైక్ చేయడం అలాగే షేర్ చేయడం మర్చిపోకండి. సైనింగ్ ఆఫ్.